అండి అందరికీ నమస్తే అండి। ఈ వీడియోలో మన గార్డెన్లో నేను చుక్కకూర సీడ్స్ వేసానండి। అవి చాలా బాగా వచ్చాయి। అవి ఎలా ఉన్నాయో చూపిస్తానండి। ఇంకా విషయము మనకి తెలియకుండానే కూడా ఆటోమేటిక్గా కొన్ని సీడ్స్ మనం హార్వెస్ట్ చేసేటప్పుడు అక్కడ కొన్ని పడిపోతాయి కదా, అలా పడి కూడా కొన్ని మొలిచాయి। అవి కూడా చూపిస్తానండి। అవి ఎలా ఉన్నాయో కూడా చూడండి। మీకు ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ముందుగా మన గార్డెన్లో చుక్కకూర సీడ్స్ అక్కడక్కడ పడి మొలిచాయి అన్నమాట। ఫస్ట్ ముందుగా చూపిస్తానండి। ఇంతకుముందు మీకు చూపించినటువంటి ఫ్లవర్స్ అవి కలర్ మీరు చూశారు కదా। మన గార్డెన్లో అయితే ఇది సెకండ్ కలర్ అండి। ఇదే సేమ్ చూడండి, మన దగ్గర 2 వెరైటీస్ ఉన్నాయి। ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి చుక్కకూర అది ఆటోమేటిక్గా మన సీడ్స్ అక్కడక్కడ పడి మొలిచాయని చెప్పాను కదా, అవి ఇప్పుడు చూపిస్తానండి। ఇక్కడ మీరు క్లియర్గా చూడండి। ఇక్కడ ఇందులో వచ్చి సీతాఫలం కస్టర్డ్ యాపిల్ చూసారా, మనకు ఫ్రూటింగ్తో ఉంది, ఫ్లవర్స్ ఉందన్నమాట। ఇందులో ఆటోమేటిక్గా పడేసినాయి, చూపిస్తాను చూడండి। ఇక్కడ కనిపిస్తున్నాయా మీకు చుక్కకూర? ఇక్కడ ఒకటి, ఇక్కడ కొన్ని ఇందులో పడేసి మనకి మొలకలు రావడం జరిగింది ఫ్రెండ్స్। ఇంకో విషయానికి వస్తే ఇక్కడైతే నేను నారు పోసుకున్నాను చూసారా, ఇది వంగ అన్నమాట, బ్రింజలు। ఇందులో నేను నారు ఇది మనకి వంగ కాయ ఉంటుంది కదా, పండిపోయింది, ముదిరిపోయినటువంటిది, అది పగలగొట్టేసి ఇక్కడ మట్టి కప్పు ఉంచేసాను। మనకి ఈ విధంగా నారు రావడం జరిగింది। ఇప్పుడు ఇంకో కంటైనర్లో కూడా మనకు చుక్కకూర అది వేసుకున్నాను చెప్పాను కదా, అది ఎలా ఉంది ఇప్పుడు చూపిస్తాను చూడండి। చూడండి ఫ్రెండ్స్, ఈ కంటైనర్లు అయితే ఇంతకుముందు మీరు చూసే ఉంటారు ప్రీవియస్ వీడియోలో కూడా। ఇక్కడ వచ్చి మన దగ్గర ఇది చెర్రీ టమాటోస్ సీడ్స్ పడి వచ్చాయి, ఇవి చూసారు కదా। ఇక్కడైతే మనకి ఇంతకుముందు చెర్రీ టమాటోస్ ఉండేటివి, ఇందులో కూడా సీడ్స్ పడి మొలిచాయన్నమాట। ఇంతకుముందు ఉండేటివి ఇందులో మనకి చుక్కకూర, అందులో సీడ్స్ అనేది రాలిపోయి వచ్చాయి, కొన్ని నేను కూడా ఇందులో వేశాను। ఇప్పుడు ఇవైతే మనకి చాలా అంటే చాలా హెల్తీగా పెరిగినాయి। అదేగా రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మనకి మొక్కలు అనేది చాలా హెల్తీగా పెరుగుతాయి ఫ్రెండ్స్। మనకి రైనీ సీజన్లో ఏ మొక్క అయినా సరే అండి చాలా ఈజీగా మనకి కటింగ్స్ ద్వారా పెట్టుకున్నా కూడా మనకి చాలా ఈజీగా గ్రోత్ అనేది ఉంటుంది। చూశారు కదండి, ఈ విధంగా మనము చుక్కకూర సీడ్స్ను నేను మనకి తెలియకుండానే సీడ్స్ అక్కడక్కడ పడి వచ్చిన మొక్కలు చూపించాను। అదేవిధంగా నేను సీడ్స్ కూడా కొన్ని వేసుకున్నాను, కొన్ని వాటంతటి వాటే ఇందులో ప్రీవియస్లో కూడా ఇంతకుముందు కూడా దీనిలో చుక్కకూర మొక్క ఉండేది, ఆ మొక్క సంబంధించిన సీడ్స్ అందులోనే కంపోస్ట్లో ఉండిపోయేసి కొన్ని మొలిచాయన్నమాట। తర్వాత ఇక్కడ చూడండి ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది। ఇక్కడ చూడండి మనకి దోసకాయ చూసారా, ఇది ఇంకా పండలేదన్నమాట, ఇంకా పండాలి। ఇది చూడండి, ఇది మనం ఈజీ మెథడ్లోనే మనము పందిరి వేసేయడం అని చెప్పేసి ఒక వీడియో మనం అప్లోడ్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్। ఆ వీడియో కూడా మనకి డిస్క్రిప్షన్లో లింక్ కింద పెడతానండి, మీరు చూడొచ్చు ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి। చూడండి, ఇది కుకుంబర్ అనమాట, దోసకాయ। ఇంకా కొన్ని విషయానికి వస్తే ఇక్కడ నేను లాంగ్ బ్రింజల్ అనమాట, లాంగ్ బ్రింజల్ కూడా ఇక్కడ నేను దీన్ని నారు పోసుకున్నాను చూడండి। ఇది పోసుకొని దాదాపుగా 15 డేస్ వరకు అవుతుంది। మనకి రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఈజీగా ఏ సీడ్స్ వేసినా కూడా ఈజీగానే గ్రోత్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్। మీరు కూడా ఈ టైంలోనే మొక్కలు నాటుకోండి, మనకి చాలా అంటే చాలా హెల్తీగా పెరుగుతాయి। చూశారు కదండి, మన గార్డెన్లో ఉండేటి కొన్ని నారు, అదేవిధంగా చుక్కకూర కూడా మన గార్డెన్లో ఎలా వచ్చిందో కూడా మీకు చూపించాను। ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। ఉంటానండి, హ్యాపీ గార్డెనింగ్।